గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ గెలిచిన 39 పతకాల్లో 10 బాక్సింగ్లో వచ్చినవే. కాగా కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాక్సర్ నరేందర్ బెర్వాల్ పాకిస్తాన్ బాక్సర్తో తనకు జరిగిన సంభాషణ గురించి ప్రధానితో పంచుకున్నాడు. పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకొక విషయం గుర్తుకు వచ్చింది సార్. 2015 వరల్డ్ మిలిటరీ గేమ్స్ నా తొలి రౌండ్ మ్యాచ్ పాకిస్తాన్తోనే. అప్పుడు మన మిలిటరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. పాకిస్తాన్ ప్రత్యర్థిపై అస్సలు ఓడిపోవద్దని చెప్పారు. ఆ రోజు నేనే గెలిచాను. అయితే నేను నా ప్రత్యర్థి ఇద్దరం గాయాల పాలై ఆసుపత్రికి చేరుకున్నాం. ఇద్దరికి కుట్లు పడ్డాయి. అప్పుడు ఆర్మీ కోచ్గా నరేందర్ రాణా ఉన్నారు. మీరు కూడా 2014లో తొలిసారి ప్రధాని అయ్యారు. ఆ సమయంలో ఆ పాక్ బాక్సర్ నీతో విషయం చెప్పాలనుకుంటున్నా. నీ పేరు నరేందర్, మీ కోచ్ పేరు నరేందర్, మీ ప్రధాని నరేంద్ర. నాకు ఇప్పటి నుంచి ఈ పేరంటేనే ఇష్టం ఉండదిగా అని అన్నాడు అని బాక్సర్ నరేందర్ బెర్వాల్ ప్రధాని మోదీకి తెలిపాడు. దీంతో ప్రధాని మోదీ నవ్వులు చిందించారు. బెర్వాల్తో పాటు అక్కడున్న అథ్లెట్లంతా కూడా నవ్వుకున్నారు. కాగా నరేందర్ బెర్వాల్ భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. ఆసియా ఛాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన అతడు ఆసియా క్రీడలు 2023లో కాంస్యం గెలిచాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ వారందరినీ అభినందించారు. భారత క్రీడా ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చారని, క్రీడల పట్ల వారికున్న అంకిత భావాన్ని కొనియాడారు. ఇక 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా అహ్మదాబాద్ ఇందుకు వేదిక కానుంది.